భారతదేశంలో తన న్యూస్ రూమ్ ను మూసివేస్తూ బీబీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంగా ఆదాయపు పన్ను శాఖ నిరంతరం దాడులు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీబీసీ ప్రచురణ లైసెన్స్ ను భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేసినట్టు బీబీసీ ప్రకటించింది. న్యూస్ రూమ్ ప్లేస్ లో ఉద్యోగులతో కలెక్టివ్ న్యూస్ రూమ్ పేరుతో దేశంలో ప్రసారాలు ప్రారంభించనున్నట్టు సమాచారం. పబ్లిషింగ్ లైసెన్స్ ను మరో సంస్థకు అప్పగించడం బీబీసీ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంది. అయినప్పటికీ జర్నలిజంలో రాజీ పడబోమని బీబీసీ స్పష్టం చేసింది. 2002 గుజరాత్ మారణ హోమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను బట్టబయలు చేసిన ఇండియా ది మోదీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీ ప్రసారమైన తర్వాత ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆపై ఉల్లంఘనను గుర్తించి నోటీస్ జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో బీబీసీ 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్రను నిక్కచ్చిగా వివరించిన డాక్యుమెంటరీ చాలా చర్చనీయాంశమైంది. బీబీసీ మే 1940లో భారతదేశంలో ప్రసారాన్ని ప్రారంభించింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం మరియు తెలుగు భాషల్లో బీబీసీ ఇండియా పనిచేస్తోంది.